అండి. నా పేరు వల్కి చంటి. నేను కుప్పల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు కత్తెర గుర్తు వచ్చింది. ముఖ్యంగా నేను గ్రామాన్ని అభివృద్ధి అంటే ఇక్కడ సీసీ రోడ్లు సరిగ్గా లేవు. మొత్తం బురద ఉంది. దాదాపు ఒక 10-20 ఏళ్ళ కింద ఎట్లయితే నడిచినామో ఇంకా కూడా అట్లనే ఉంది. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. ఈ త్రాగునీరు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ రెండు కలిపి అప్పుడప్పుడు నల్లాలల్లా మురికి నీళ్ళు కూడా రావడం జరుగుతుంది. మెయిన్ ఈ తాగునీరు సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఎక్కడ చూసినా ఈ శానిటేషన్ సరిగ్గా లేదు, పరిశుభ్రత లేదు. ఆ రోడ్ల మీద మొత్తం చెత్త కనపడడం సరిగ్గా లేదు. అది తర్వాత బ్లీచింగ్ సరిగ్గా చల్లడం లేదు. తర్వాత ఆ త్రాగునీరు ఏదైతే ఉందో దాన్ని ఎవ్రీ వీక్ లేదంటే నెలకు 4 రోజులు కానీ 3 రోజులు కానీ కడిగి దాంట్లో బ్లీచింగ్ కూడా ఇవ్వడం అలాంటిది చేయట్లేదు. రెండవది యువతకు ఆడుకోవడానికి సరైన ఆట స్థలం లేదు. తర్వాత చదువుకోవడానికి ఎవరైనా ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం పోటీ పరీక్షల కోసం చదువుకునే విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేదు. దానికోసం ఈ గ్రంథాలయాన్ని పక్కా బిల్డింగ్ కట్టించి అందులో వాళ్ళకు సంబంధించిన కొన్ని మోటివేషన్ బుక్స్, కొన్ని జనరల్ నాలెడ్జ్ బుక్స్ అవన్నీ అక్కడ వాళ్ళకు సౌకర్యం చేయించాలని అనుకుంటున్నాం. తర్వాత ఓపెన్ జిమ్ లేదు. ఇంత పెద్ద ఊర్లో కనీసం ఒక 4-5 ఓపెన్ జిమ్లు ఉండాలి. అలాంటిది లేదు. ఓపెన్ జిమ్ కూడా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. తర్వాత పెన్షన్లు రావట్లేదు. వీళ్ళు అర్హులైన వాళ్ళకు కూడా పెన్షన్ పెట్టే ఆలోచన లేదు వీళ్ళకి. రెండోది, ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి ఎంత లేదన్నా ఒక 100-150 ఇళ్ళు రావాలి. కేవలం 8 వచ్చినా 8 కూడా అర్హులకు అందలేదు. కాబట్టి ఆ ఇల్లు ఏవైతే గవర్నమెంట్ ఇండ్లు ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఇండ్లు కూడా అర్హులైన పేదలకు అందించాలనే లక్ష్యంతో నేను జాబ్ వదిలిపెట్టి దాన్ని రిజైన్ చేసి ఇక్కడ ఊరభివృద్ధి కోసం నేను రావడం జరిగింది. అదే యువత కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించి నా కత్తెర గుర్తుపై ఓటేసి నేను గ్రామ అభివృద్ధి చేయాలని నేను అనుకుంటున్నాను.